ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్వర్కింగ్ డివైసెస్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ చూస్తే రిపీటర్, హబ్, బ్రిడ్జ్, స్విచ్, రూటర్స్, ఫైర్ వాల్స్ గురించి ఈ వీడియోలో మనం ఈ టాపిక్స్ కవర్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హబ్స్ గురించి రిపీటర్స్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ చూస్తే హబ్ అనేది ఇట్ ఈస్ నాట్ అన్ ఇంటెలిజెంట్ డివైస్. ఇట్ వర్క్స్ విత్ బిట్స్, యూజ్ బ్రాడ్కాస్ట్ ఫర్ కమ్యూనికేషన్, హాఫ్ డూప్లెక్స్ కమ్యూనికేషన్ అనమాట. అంటే హబ్ అనేది స్విచ్చెస్ ముందు వచ్చిందన్నమాట. అంటే ఇదివరకు రోజుల్లో హబ్స్ యూజ్ చేసేవారు. మనం ముందుగా నెట్వర్క్ డేటా ట్రాన్స్ఫర్ చేయవలసి వచ్చినప్పుడు హబ్స్ యూజ్ చేసేవారు. దాని నెక్స్ట్ స్విచ్చెస్ వచ్చినాయి అన్నమాట. ఇక్కడ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ఈ నెట్వర్క్లో ఇది హబ్. ఈ హబ్కి 4 సిస్టమ్స్ కనెక్ట్ అయి ఉన్నాయి. 4 డివైజెస్, 4 సిస్టమ్స్ కనెక్ట్ అయి ఉన్నాయి. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి అనుకుంటే కనుక ఇప్పుడు ఏ డేటా ట్రాన్స్ఫర్ చేయాలి, ఇది డీకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇప్పుడు మనం మెయిన్ డిఫరెన్స్ హబ్కి స్విచ్కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఏ డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ హబ్ అయినా స్విచ్ అయినా ముందు రిక్వెస్ట్ హబ్కి వెళ్తుంది. నాకు డి అడ్రస్ కావాలి, నేను డీకి ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటున్నాను డేటా అని హబ్కి చెప్పింది. హబ్ ఇప్పుడు ఏం చేస్తుంది అంటే బ్రాడ్కాస్ట్ ప్యాకెట్ సెండ్ చేస్తుంది అనమాట. అంటే ఏ హబ్కి డి ఎక్కడ ఉందో తెలియదు కాబట్టి ప్రతి హబ్ కనెక్ట్ ఉన్న ప్రతి దానికి ఒక ప్యాకెట్ సెండ్ చేస్తుంది. ఆ ప్యాకెట్స్ ఏం చెప్తాయంటే ఏ డీతో కమ్యూనికేట్ అవ్వాలనుకుంటుంది. సో డి ఎక్కడున్నా ఏతో కమ్యూనికేట్ అవ్వాలి అని ఒక ప్యాకెట్ సెండ్ చేసింది. బి దగ్గరకు వచ్చినప్పుడు ప్యాకెట్స్ నేను డీని కాదని ఇది ఆ ప్యాకెట్ను ఇగ్నోర్ చేస్తుంది, ఇది ఇగ్నోర్ చేస్తుంది. ఏదైతే డి దగ్గరకు వచ్చినప్పుడు డి ఏం చేస్తుంది, ఓకే ఏ సెండ్ చేయాలనుకుంటుంది. సో నేనే డి అని ఏకి రివర్స్ సిగ్నల్ పంపుతుంది. నేను ఈ డి అని ఏకి రివర్స్ సిగ్నల్ పంపింది. ఇప్పుడు ఏ డీతో కమ్యూనికేట్ అవుతుంది, ఏ డీతో కమ్యూనికేట్ అవుతుంది అన్నమాట. ఇలా కమ్యూనికేట్ అయ్యేటప్పుడు మెయిన్ హబ్కి స్విచ్కి డిఫరెన్స్ ఏంటంటే ఏ డేటా డీకి పంపేటప్పుడు డి రివర్స్ సిగ్నల్ పంపింది ఏకి, నేను డీని, సో నాకు డేటా ట్రాన్స్ఫర్ చేయొచ్చు అని. సో హబ్లో ఏమవుతుందంటే ఫస్ట్ హబ్కి పంపించింది డేటా ఈ హబ్ ప్రతి దానికి పంపుతుంది. అంటే బీకి, సికి, డీకి కూడా ఆ డేటా పంపుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ హలో అనే మెసేజ్ పంపిందంటే ఆ హలో అనే మెసేజ్ బీకి వెళ్తుంది, సికి వెళ్తుంది, డీకి వెళ్తుంది అనమాట. హబ్లో మెయిన్ డ్రాబ్యాక్ అది. సో దీనివల్ల ఏమవుతుంది, బి అంటుంది ఇది నాకు కాదని ఇగ్నోర్ చేస్తుంది, సి నాకు కాదని ఇగ్నోర్ చేస్తుంది, డి తీసుకుంటుంది. దీని మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే మెయిన్ నెట్వర్క్ ట్రాఫిక్ కన్జ్యూమ్ ఎక్కువ అవుతుంది. ఈ హబ్లో ఎక్కువ బ్యాండ్విత్ ట్రావెల్ అవుతూ ఉంటుంది, బ్యాండ్విత్ ఎక్కువ కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రతిదీ ఇప్పుడు ఏ డీకి డేటా పంపాలి, బీకి, సికి కూడా డేటా వచ్చేస్తూ ఉంటుంది. సో ఎక్కువ బ్యాండ్విత్ కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది. సో ఇది స్విచ్లో జరగదు. ఈ హబ్ మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే సెక్యూరిటీ ఇష్యూ. ఎందుకంటే ఏ డీకి డేటా ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చినప్పుడు ఏదైతే డేటా ప్యాకెట్స్ ఉన్నాయో ఆ ప్యాకెట్స్ బీకి, సికి కూడా రీచ్ అవుతుంది. సో ఎప్పుడైనా బీ కనుక ఆ ప్యాకెట్స్ నేను రీడ్ చేయాలనుకుంటే సో డెఫినెట్గా రీడ్ చేయగలుగుతుంది. సో దీ డ్రాబ్యాక్స్ యూజ్ చేసుకుని దీని నెక్స్ట్ ఎవల్యూషన్ స్విచ్చెస్ వచ్చినాయి అన్నమాట. సో ఇట్ యూజెస్ బ్రాడ్కాస్ట్ ఫర్ కమ్యూనికేషన్, హాఫ్ డూప్లెక్స్ కమ్యూనికేషన్. అంటే హబ్ అనేది హాఫ్ డూప్లెక్స్ కమ్యూనికేషన్. ఇది హాఫ్ డూప్లెక్స్ కమ్యూనికేషన్ అంటే ఏంటంటే ఇది రివర్స్ ఆఫ్ ఫుల్ డూప్లెక్స్ కమ్యూనికేషన్ అనమాట. అంటే ఫుల్ డూప్లెక్స్, హాఫ్ డూప్లెక్స్ కమ్యూనికేషన్స్ అంటే ఏంటంటే ఏ అనే కంప్యూటర్, డి అనే కంప్యూటర్ డేటా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఒక పైప్లో డేటా ట్రాన్స్ఫర్ చేస్తుంది అనుకుంటే హాఫ్ డూప్లెక్స్ ఏమవుతుందంటే ఇప్పుడు ఏ డేటా ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చినప్పుడు ఏ డేటా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఏ డేటా ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు బి ఎట్ దట్ సేమ్ టైం బి డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి ఉండదు. ఇది హాఫ్ డూప్లెక్స్లో బి డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి ఉండదు. అదే ఫుల్ డూప్లెక్స్లో ఏమవుతుందంటే ఏ డేటా ట్రాన్స్ఫర్ చేస్తున్న సేమ్ టైంలోనే బి కూడా రివర్స్లో ఏకి డేటా పంపించవచ్చు అన్నమాట. ఇది ఫుల్ డూప్లెక్స్ అన్నమాట. ఫుల్ డూప్లెక్స్, హాఫ్ డూప్లెక్స్ మెయిన్ డిఫరెన్స్ ఇది. సో ఈ ఓల్డెన్ డేస్లో ఉన్న హబ్స్ యూజ్ ఏంటి, ఇది ఓన్లీ జస్ట్ హాఫ్ డూప్లెక్స్ కమ్యూనికేషన్స్తో వర్క్ అవుతుంది. అంటే ఏంటంటే ఎట్ ద సేమ్ టైం అయితే ఏ డేటా ట్రాన్స్ఫర్ సెండ్ చేయగలుగుతుంది డీకి, లేకపోతే డి డేటా ఏకి సెండ్ చేయగలుగుతుంది. కానీ రెండు ఒకే టైంలో డేటా ఒకటి నుంచి ఒకటికి సెండ్ చేసుకోవాలన్నమాట. ఇది మెయిన్ డ్రాబ్యాక్ హబ్లో. సో నెక్స్ట్ మనం హబ్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం స్విచ్చెస్ గురించి తెలుసుకుందాం. Switch is an intelligent device. It maintains MAC address table. It works with flooding and unicast.
ఇది స్విచ్ హబ్తో పోలిస్తే స్విచ్ అనేది ఇంటెలిజెంట్ డివైస్. మనం లాస్ట్ ట్యూటోరియల్స్ కనుక మీరు చూసినట్టయితే స్విచ్చెస్లో డిఫరెంట్ టూ టైప్స్ అని చెప్పాను. ఒకటి మేనేజబుల్ స్విచ్చెస్ అండ్ సెకండ్ ఈజ్ అన్మేనేజబుల్ స్విచ్చెస్. మేనేజబుల్ స్విచ్చెస్కి అన్మేనేజబుల్ స్విచ్చెస్ డిఫరెన్స్ ఏంటి? అన్మేనేజబుల్ స్విచ్చెస్లో మనం కాన్ఫిగర్ చేయలేం, మేనేజబుల్ స్విచ్చెస్ అయితే మనం కాన్ఫిగర్ చేయగలం. మేనేజబుల్ స్విచ్చెస్ అన్మేనేజబుల్ కన్నా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. మేనేజబుల్ స్విచ్చెస్ యూజ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్విచ్లో ఒక 4 సిస్టమ్స్ కనెక్ట్ అయి ఉన్నాయి. ఏ సిస్టమ్ అనే దానికి ఓన్లీ 10 Mbps డేటా వెళ్ళాలని కాన్ఫిగర్ చేయొచ్చు, లేకపోతే బి అనే పోర్ట్ను బ్లాక్ చేసుకోవచ్చు, లేకపోతే వీలాన్స్ కాన్ఫిగర్ చేయొచ్చు. ఇవన్నీ మేనేజబుల్ స్విచ్చెస్లో చేస్తాం. ఇక్కడ మనం చెప్పుకొచ్చింది మేనేజబుల్ స్విచ్చెస్ గురించి, అన్మేనేజబుల్ స్విచ్చెస్ గురించి కూడా చెప్తున్నాం. మేనేజబుల్లో కూడా మ్యాక్ అడ్రస్ టేబుల్ మెయింటెనెన్స్ జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు స్విచ్లో ఏం జరుగుతుందంటే ఏ డీకి డేటా సెండ్ చేయాలి. సో ఫస్ట్ ఏ స్విచ్ కనెక్ట్ అయ్యి ఉన్న పోర్ట్కి ఫస్ట్ ప్యాకెట్స్ సెండ్ చేసింది. నేను డీతో డేటా సెండ్ చేయాలని స్విచ్కి పంపుతుంది. ఓకే, స్విచ్ ఫస్ట్ డి అనేది ఎక్కడ ఉందో తెలియదు. సో స్విచ్ ఏం చేస్తుంది, హబ్ లాగానే సేమ్ బ్రాడ్కాస్ట్ ప్యాకెట్ సెండ్ చేస్తుంది. బ్రాడ్కాస్ట్ ప్యాకెట్స్ అంటే ఏంటంటే అన్ని నెట్వర్క్లో ఉన్న అన్ని కనెక్షన్ డివైజెస్కి ప్యాకెట్స్ వెళ్తాయి అన్నమాట. వెళ్ళి డి ఎక్కడ ఉందో ఫైండ్ చేయడానికి, ఈ స్కినారియోలో డి ఎక్కడ ఉందో ఫైండ్ చేయడానికి ప్రతిదానికి ప్యాకెట్స్ పంపింది. ఇప్పుడు డి ఓకే నేనే డీని అని ఇప్పుడు ఏకి రివర్స్ సిగ్నల్ పంపాలి. సో డి ఫస్ట్ స్విచ్కి పంపింది నేను డీని, నా మ్యాక్ ఐడి ఫర్ ఎగ్జాంపుల్ 34 అనుకోండి, ఏ మ్యాక్ ఐడి 40 అనుకుందాం. నా మ్యాక్ ఐడి 34 అని స్విచ్కి చెప్పింది. సో స్విచ్ ఏం చేసిందంటే ఇప్పుడు ఆ మ్యాక్ ఐడిని తన టేబుల్లో స్టోర్ చేసుకుంటుంది అన్నమాట. ఇక్కడ చూస్తే మనం సో ఇక్కడ స్విచ్ తన మ్యాక్ ఐడిలో ఆ మ్యాక్ ఐడిని ఇక్కడ తన మ్యాక్ అడ్రస్ టేబుల్లో స్టోర్ చేసేసుకుంది. సో స్టోర్ చేసుకున్నప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది, ఇక్కడ స్టోర్ చేసేసుకుని నెక్స్ట్ ఏ మ్యాక్ ఐడి కూడా 40 కూడా స్విచ్ స్టోర్ చేసేసుకుంది. సో ఇప్పుడు స్విచ్ దగ్గర 2 మ్యాక్ ఐడీస్ ఉన్నాయి, ఒకటి ఇక్కడ ఉంది, ఒకటి ఇక్కడ ఉంది. సో ఇప్పుడు స్విచ్ ఈజీగా ఈ ఏ నుంచి డేటాని డికి, డి నుంచి డేటాని ఏకి సెండ్ చేయగలుగుతుంది. ఈ మ్యాక్ ఐడి టేబుల్ స్విచ్లో స్టోర్ అయ్యేది స్విచ్ పవర్ ఆఫ్ అయ్యేదాకా ఈ మ్యాక్ ఐడి స్విచ్ టేబుల్లోనే ఉంటుంది, స్విచ్ టేబుల్స్లోనే ఉంటుంది, మ్యాక్ అడ్రస్ టేబుల్లోనే. సో నెక్స్ట్ ఎప్పుడైనా పవర్ ఆఫ్ అయినప్పుడు ఈ మ్యాక్ ఐడి టేబుల్స్ ఫ్లష్ అయిపోతాయి, మళ్ళీ క్లియర్గా మళ్ళీ బ్రాడ్కాస్ట్ ప్యాకెట్ సెండ్ చేసుకుంటుంది. సో నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడైనా డీకి సెండ్ చేసి వచ్చినప్పుడు ఇంకా డైరెక్ట్గా బ్రాడ్కాస్ట్ ప్యాకెట్స్ అవసరం లేకుండానే డైరెక్ట్గా డీకి ప్యాకెట్ సెండ్ చేయగలుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మ్యాక్ ఐడి టేబుల్ ఉంది కాబట్టి. సో ఇది స్విచ్ యూజ్. స్విచ్ ఫ్లడ్డింగ్ అండ్ యూనికాస్ట్. ఇప్పుడు సో ఫ్లడ్డింగ్ అంటే ఏంటంటే బ్రాడ్కాస్ట్ ప్రతిదానికి ఫ్లడ్ చేసింది. నెక్స్ట్ యూనికాస్ట్కి బ్రాడ్కాస్ట్ డిఫరెన్స్ ఏంటంటే, బ్రాడ్కాస్ట్ అంటే ప్రతిదానికి ప్యాకెట్ సెండ్ చేస్తుంది, యూనికాస్ట్ అంటే 1-to-1 కమ్యూనికేషన్ అనమాట. అంటే ఏ నుంచి డీకి డైరెక్ట్గా కమ్యూనికేట్ అవుతుంది, ఇంక మిడిల్లో ఈ వీటికి కమ్యూనికేషన్ లేదు. ఇప్పుడు సో హలో అనే మెసేజ్ పంపితే ఆ హలో అనే మెసేజ్ డైరెక్ట్గా డీకే రీచ్ అవుతుంది. సో మిడిల్లో ఉన్న వాటికి ఇది సెక్యూరిటీ, మిడిల్లో ఉన్నవి ఏమి ఆ మెసేజ్ని చూడలేవు. సో స్విచ్ నెక్స్ట్ టైం వచ్చిన స్విచ్ ఈజ్ మోర్ ఇంటెలిజెంట్ దెన్ హబ్స్. ఇక్కడ మనం చూస్తే ఫంక్షన్స్ ఆఫ్ స్విచ్లో మ్యాక్ అడ్రస్ లెర్నింగ్ అండ్ ఫార్వర్డింగ్ మనం చూసినప్పుడు కూడా సేమ్ అదే జరిగింది. ప్రతిదీ మ్యాక్ అడ్రస్ స్విచ్ లెర్న్ చేసింది, తర్వాత ప్యాకెట్స్ని ఫార్వర్డ్ చేసింది. సో ఇప్పుడు మనం హబ్ గురించి తెలుసుకున్నాం, నెక్స్ట్ హబ్ గురించి తెలుసుకున్నాం, స్విచ్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు రిపీటర్ గురించి చూద్దాం. సో రిపీటర్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే, ఇది మెయిన్ వైఫై సిగ్నల్స్ వాటికి వైర్లెస్లో ఎక్కువ రిపీటర్స్ని యూజ్ చేస్తారు. మనం ల్యాన్లో కూడా రిపీటర్స్ని యూజ్ చేయొచ్చు. రిపీటర్ యూజ్ ఏంటంటే, ఇది ఒక ఆఫీస్ అనుకుందాం, ఇదొక ఆఫీస్, ఈ రెండు కొద్దిగా డిస్టెన్స్ వచ్చి వీటికి 300 మీటర్స్ ఉంది రెండిట్లకి. సో ఈ ఆఫీస్లో ఇక్కడ ఒక స్విచ్ ఉంది, ఈ స్విచ్కి వచ్చి ఇక్కడ సిస్టమ్స్ కనెక్ట్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఈ స్విచ్ కమ్యూనికేట్ అవ్వాలి, ఈ స్విచ్ కమ్యూనికేట్ అవ్వాలి. సో ఈ స్విచ్ కమ్యూనికేట్ ఇక్కడ ఈ ఆఫీస్లో ఉన్న స్విచ్ కమ్యూనికేట్ అవ్వాలి. రెండాటికి మనం చూస్తే 300 మీటర్స్ డిస్టెన్స్ ఉంది. సో స్విచ్ టు స్విచ్ మనం ల్యాన్ కేబుల్ యూజ్ చేస్తాం.
ల్యాన్ కేబుల్ డిస్టెన్స్ ఎంతవరకు వెళ్ళగలదు, ఇది ల్యాన్ కేబుల్ 100 మీటర్స్ దాకా సపోర్ట్ చేయగలుగుతుంది, కానీ ఇక్కడ 300 మీటర్స్ ఉంది. సో ఈ టైంలో మనం రిపీటర్స్ని యూజ్ చేస్తాం అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడికి డేటా వెళ్ళినప్పుడు బ్రేక్ అయిపోద్ది, కనెక్టివిటీ కుదరదు. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే మిడిల్లో ఒక రిపీటర్ పెడదాం, ప్రతి 100 మీటర్స్కి ఒక రిపీటర్ని పెట్టుకుంటాం. ఈ రిపీటర్ ఏం చేస్తుందంటే ఒక యాంప్లిఫైర్లో యూజ్ అవుతుంది, అంటే వచ్చిన సిగ్నల్ని మళ్ళీ యాంప్లిఫై చేసుకుని అంటే మళ్ళీ ఇంక్రీజ్ చేసి పంపుతుంది. సో నెక్స్ట్ మళ్ళీ 100 మీటర్స్కి ఇంకొక యాంప్లిఫైర్ని పెట్టాం. ఈ యాంప్లిఫైర్ని మళ్ళీ ఈ రిపీటర్ మళ్ళీ సిగ్నల్ సెండ్ చేయడం వల్ల సో లేటెన్సీ లేకుండా రెండాట్ల మధ్యన కమ్యూనికేషన్ జరుగుతుంది. సో రిపీటర్ అనేది మెయిన్ బేసికల్గా ఒక సిగ్నల్ని సెండ్ చేయడానికి, ఫార్వర్డ్ చేయడానికి యూజ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ మనం బ్రిడ్జ్ గురించి తెలుసుకుందాం. బ్రిడ్జెస్ యూజ్ ఏంటంటే ఇది ల్యాన్ బ్రిడ్జెస్ అయితే కనుక సేమ్ అది కూడా రిపీటర్ లాగానే డేటా ఫార్వర్డ్ చేయడానికి యూజ్ అవుతుంది అన్నమాట. అంటే ఒక ల్యాన్ నుంచి ఇంకొక ల్యాన్కి డేటా ఫార్వర్డ్ చేయడానికి మిడిల్లో బ్రిడ్జెస్ ఉంటే అది ఫార్వర్డ్ చేస్తుంది, ఈ ల్యాన్ నుంచి ఇక్కడికి ఫార్వర్డ్ చేస్తుంది. సో నెక్స్ట్ బ్రిడ్జెస్ యూజ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ రోటర్ బ్రిడ్జెస్ యూజ్ ఏంటంటే ఈ నెట్వర్క్ని బ్రిడ్జ్ చేస్తుంది, మిడిల్లో ఉండి బ్రిడ్జ్ కిందకి బ్రిడ్జ్ చేస్తుంది అన్నమాట. బ్రిడ్జ్ చేస్తుంది అంటే ఇంక ఈ నెట్వర్క్ డైరెక్ట్గా ఈ నెట్వర్క్ కనెక్ట్ అవుతుంది. సో ఈ నెట్వర్క్ డైరెక్ట్గా ఈ నెట్వర్క్తో కమ్యూనికేట్ అవ్వగలదు. సో బ్రిడ్జెస్ యూజ్ కమ్యూనికేషన్ అది కూడా రిపీటర్ లానే ఫార్వర్డ్ చేయడానికి సిగ్నల్స్ని ఒక ల్యాన్ని ఇంకొక ల్యాన్కి ఎక్స్టెండ్ చేయడానికి బ్రిడ్జెస్ యూజ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ మనం రోటర్ గురించి తెలుసుకుందాం. అసలు నెట్వర్కింగ్లో కింగ్ అనేది ఏమన్నా ఉందంటే అది రోటర్స్. ఎందుకంటే రోటర్స్ లేకపోతే అసలు వ్యాన్ కనెక్టివిటీ పాసిబుల్ అవుతుంది. అసలు ఒక నెట్వర్క్ నుంచి ఇంకొక వెబ్సైట్ కనెక్ట్ అవ్వాలన్నా మిడిల్లో డిఫరెంట్ సెట్ ఆఫ్ అమౌంట్స్ ఆఫ్ రోటర్స్ ఉండి అవి కనెక్టివిటీకి పాసిబుల్ చేస్తుంది. సో రోటర్ అనేది ఇట్ ఈస్ అన్ ఇంటెలిజెంట్ డివైస్, ఇట్ వర్క్స్ విత్ లాజికల్ అడ్రసింగ్. ఇది ఐపీ ప్రోటోకాల్ యూజ్ చేసుకుని IPX ఆపిల్టాక్ అనే ప్రోటోకాల్స్ యూజ్ చేసుకుని వర్క్ అవుతుంది. మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ స్విచ్ అండ్ రూటర్ ఏంటంటే స్విచ్ అనేది జస్ట్ ఒక ప్యాకెట్స్ని బ్రాడ్కాస్ట్ డొమైన్ ఫార్వర్డ్ చేసేస్తుంది, అంటే దాన్ని వచ్చిన ప్యాకెట్స్ని అలాగ బ్రాడ్కాస్ట్ చేసుకుని ఫార్వర్డ్ చేసేస్తుంది. అదే రోటర్ అయితే లాజికల్ అడ్రసింగ్ కింద లాజికల్గా కనెక్టివిటీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే ఇది ఒక ఇంటర్నెట్, ఇది ఒక సిటీలో ఉంది ఈ ల్యాన్, ఇది ఒక సిటీలో ఉంది ఈ ల్యాన్. సో ఈ రెండాట్లకి కమ్యూనికేట్ చేయాలంటే ఇది ఒక సిటీలో ఉంది, ఇది ఒక సిటీలో ఉంది. ఈ స్విచ్ కమ్యూనికేట్ అవ్వాలంటే మామూలుగా అయితే ఒక కేబుల్ డైరెక్ట్ ఈ సిటీ నుంచి ఈ సిటీకి వేసి కనెక్ట్ చేయడం కష్టం. సో ఇలాంటి టైంలో ఏమవుతుందంటే ఇది పైగా ఇక్కడ చూసుకుంటే ఇది ఒక 10 నెట్వర్క్, 10.0.3 నెట్వర్క్, ఇది 112.168 అని ఓ డిఫరెంట్ నెట్వర్క్. అంటే ఒక డిఫరెంట్ నెట్వర్క్స్ని కనెక్ట్ చేయాలంటే రోటర్స్ యూజ్ అవుతాయి అన్నమాట. అంటే స్విచ్ ఏమో చేస్తుంది 10.0.3 నెట్వర్క్ని సేమ్ మళ్ళీ 10.0.3 నెట్వర్క్ని కమ్యూనికేట్ చేయగలుగుతుంది. అంటే ఇంకొక నెట్వర్క్ని స్విచ్లో కమ్యూనికేషన్ జరగదు, కానీ రోటర్స్లో కమ్యూనికేట్ జరుగుతుంది. సో అది లాజికల్ అడ్రసింగ్గా ఈ రోటర్ పరిగణించబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే మనం ఇది ఒక ఇంటర్నెట్కి కనెక్ట్ అయ్యి ఉంది, ఇది ఒక స్విచ్. ఇక్కడ ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఆఫీస్లో ఈ స్విచ్ ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యే ముందు ఒక రోటర్కి కనెక్ట్ అవుతుంది. ఈ రోటర్ ఇంటర్నెట్కి కనెక్ట్ అవుద్ది. ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ ఇంకో రోటర్ కనెక్ట్ అయ్యి ఆ రోటర్ ఈ స్విచ్ కనెక్ట్ అవుతుంది. సో ఈ రోటర్స్ ఏం చేస్తాయంటే ఇక్కడ ఉన్న ఈ డేటాని ఈ డేటాని ఇక్కడికి ట్రావెల్ చేయడానికి యూజ్ అవుతాయి అన్నమాట. సో రోటర్స్ లేకపోతే ఈ పాసిబిలిటీ అవ్వదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం నెట్ యూజ్ చేస్తున్నామంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనేకమైన రోటర్స్ ఉంటాయి. ఈ రోటర్కి ఇలా కనెక్ట్ అయ్యి మీ ఇంట్లో ఉన్న రోటర్ కనెక్ట్ అయ్యి ఉంటుంది. మీ రోటర్ ఇంకొక రోటర్కి, అక్కడి నుంచి ISP రోటర్కి, ఈ రోటర్కి ఇలాగ సెపరేట్గా మొత్తం సెట్ చాలా రోటర్స్తో మన కమ్యూనికేషన్ జరుగుతుంది. సో అనేది అందుకే ఈ రోటర్ మెయిన్ రోల్గా ప్లే అవుతుంది. సో నెక్స్ట్ ఫైర్ వాల్స్ అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ల్యాన్ సిటీలో ఉంది, ఇది ఒక సిటీలో ఉంది. సో మనం ఇందాక చెప్పుకున్నట్టు ఈ ల్యాన్ వచ్చి ఒక రోటర్ కనెక్ట్ అయ్యి ఉంటుంది, ఆ రోటర్ అవుట్ సైడ్ ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి ఉంటుంది. అవుట్ సైడ్ ఇంటర్నెట్ నుంచి మళ్ళీ ఇంకో రోటర్ కనెక్ట్ అయ్యి ఆ రోటర్ నుంచి ఇంకో నెట్వర్క్. సో అప్పుడు ఈ డేటా ఇలా డైరెక్ట్గా దీనికి సెండ్ అవ్వగలుగుతుంది. సో
ఇది పాసిబిలిటీ. సో ఇక్కడ మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఈ రూటర్ ఓన్లీ డేటాను ఫార్వర్డ్ చేస్తుంది. సో అది ఫిల్టరింగ్, ఇప్పుడున్న రూటర్స్లో అయితే ఫిల్టరింగ్ ఆప్షన్ ఉంది, కానీ ఓల్డ్ రూటర్స్లో ఫిల్టరింగ్ ఆప్షన్ ఉండదు. డైరెక్ట్గా ఫార్వర్డ్ చేస్తుంది. ఏ టైప్ నుంచి వచ్చిన ప్యాకెట్స్ అయినా ఫార్వర్డ్ చేసేస్తుంది అనమాట. సో దాని మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఫిల్టర్ చేసినప్పుడు డేటా డైరెక్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ల్యాన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఉన్నాయి. మెయిన్ సర్వర్స్ అన్నమాట. ఈ సర్వర్స్ కమ్యూనికేట్ అవ్వాలంటే ఈ రూటర్ నుంచి కమ్యూనికేట్ అవ్వాలి, అంటే బయట అవుట్ సైడ్ కమ్యూనికేట్ అవ్వాలంటే ఈ రూటర్ నుంచి అవ్వాలి. సో ఈ రూటర్లో సెక్యూరిటీ లేకపోవడం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే ఎవరైనా మ్యాన్ ఆఫ్ మిడిల్ అటాక్ చేసి ఈ డైరెక్ట్ ఈ రూటర్ ఫార్వర్డ్ చేసేస్తుంది. కాబట్టి ఇందులో ఈ సర్వర్ కమ్యూనికేట్ చేసేయగలరు. ఇందులో ఉన్న క్రూషియల్ ఇన్ఫర్మేషన్, మెయిన్ ఇన్ఫర్మేషన్ని వాళ్ళు రిట్రీవ్ చేసేయగలరు. ఈ ఫంక్షనాలిటీ, ఈ డిసడ్వాంటేజ్ని అడ్వాంటేజ్గా చేయడానికి ఫైర్ వాల్స్ యూజ్ అవుతాయి అన్నమాట. సో ఫైర్ వాల్స్ యూజ్ ఏంటంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ రూటర్ కనెక్ట్ అయ్యే ముందు ఫ్రంట్న ఒక ఫైర్ వాల్ ఉంటుంది. ఇక్కడ కూడా ఈ రూటర్ తర్వాత ఒక ఫైర్ వాల్ ఉంటుంది. ఈ ఫైర్ వాల్ ఏం చేస్తుంది అంటే డేటా వచ్చిన వెంటనే డైరెక్ట్ రూటర్ ఫార్వర్డ్ చేసి ఫైర్ వాల్కి పంపింది. ఈ ఫైర్ వాల్ ఫిల్టరింగ్ చేసుకుంటుంది. ఇందులో సెట్ ఆఫ్ రూల్స్ రాస్తాం. ఆ రూల్స్ బట్టి ఈ అడ్రస్సే మ్యాచ్ అవ్వాలి, ఈ ఐపీ అడ్రస్సే మ్యాచ్ చేయాలని రాస్తే ఈ ఐపీ వచ్చినట్లని ల్యాన్కి అలౌ చేస్తుంది. వేరే ఐపీ అడ్రస్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు ఆ ఐపీని మిడిల్లోనే డిస్ట్రాయ్ చేసేస్తుంది అన్నమాట. సో ఫైర్ వాల్ యూజ్ చేయడం వల్ల సెక్యూరిటీ పర్పసెస్ కోసం యూజ్ అవుతుంది. ఇప్పుడున్న ఫంక్షనాలిటీస్లో, ఇప్పుడున్న రూటర్స్లో ఆ రూటర్స్ ఫైర్ వాల్స్ కింద కూడా యూజ్ అవుతున్నాయి. అంటే ఒక ఫైర్ వాల్ డేస్ రూటర్ కింద యూజ్ అవ్వే ఉన్నాయి, సో ఫైర్ వాల్స్ కింద కూడా యూజ్ అవుతున్నాయి. సో ఈ వీడియోలో మనం కవర్ చేసిన టాపిక్స్ వచ్చి రిపీటర్ గురించి కవర్ చేసాం, హబ్, బ్రిడ్జ్ గురించి తెలుసుకున్నాం, రూటర్స్ గురించి తెలుసుకున్నాం, ఫైర్ వాల్స్ గురించి తెలుసుకున్నాం. ఇవి ఫండమెంటల్స్గా వీటి కాన్సెప్ట్స్ ఏంటని తెలుసుకున్నాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ముందు ఇంకా వీడియోస్ తెలుసుకోవడానికి, ఇంకా లైనక్స్ గురించి కూడా మీకు బేసిక్స్, ఫండమెంటల్స్ చెప్పడానికి యూజ్ అవుతుంది అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. గుడ్ బై.